రూపాయలు ఏ ఫోన్ కొనాలి? ఒకప్పుడు 15,000 రూపాయలు మనం పెడుతుంటే చాలా మంచి ఫోన్ వచ్చేది. కానీ ఇప్పుడు 15,000 రూపాయలకి ఒక ఫోన్ వస్తే చాలు అనే సిచ్యువేషన్కి మనం వచ్చాము. నేను ఈ వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తున్న టైంలో ఈ 15,000 దగ్గర చూస్తే చాలా ఫోన్స్ ఉన్నాయి. అందులో మనం కొనదగ్గ ఫోన్స్ కన్నా చెత్త ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 12,000, 10,000 దగ్గర వచ్చే ఫోన్స్ అన్నిటిని 15,000 చేసి పడేశారు. అలాగే ఈ 15,000 దగ్గర వచ్చే ఫోన్స్ అన్నిటిని 20,000 చేశారు. కానీ 15,000 దగ్గర మనం కొనకూడని ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ ఫోన్ కొనాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. నేను మీకోసం వెతికి కొన్ని ఫోన్స్ అయితే పిక్ చేసి పెట్టాను. ఆ ఫోన్స్ మాత్రమే మీరు తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఏ ఫోన్స్ కొనకూడదో కొంచెం లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ముందు ఈ ఫోన్స్ అసలు కొనకండి మీరు 15,000 రూపాయలకు. ఆ తర్వాత ఏ ఫోన్ కొనాలో చెప్తాను. ఐక్యూ నుంచి ఐక్యూ Z10 లైట్ వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీన్ని కూడా స్కిప్ చేయండి. ఈ ఫోన్ ప్రైస్ ఇంతకు ముందు 10,000 ఉండదు, దీన్ని ఇప్పుడు 12,000కి పెంచేశారు. నెక్స్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X. ఇంతకు ముందు ఈ ఫోన్ 12,000 రూపాయల దగ్గర వచ్చేది. ఇన్ఫినిక్స్ నోట్ 50S 15,000కి వచ్చేది. ఆ ఫోన్ ని 20,000 పెట్టేశారు. ఈ ఫోన్ ఏమో 12,000 చేశారు. ఈ ఫోన్ కూడా స్కిప్ చేసేయండి. ఇది కూడా అంత వర్త్ ఫోన్ అయితే కాదు 15,000 రూపాయలకి. రీసెంట్ గా ఒప్పో నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఒప్పో K14X అని చెప్పేసి. మీడియాటెక్ 6300 ప్రాసెసర్ తో వస్తుంది, IPS LCD ప్యానల్ తో వస్తుంది. అసలు ఈ ఫోన్స్ ని ఎందుకు తీసుకొస్తారో కూడా వాళ్ళకి తెలియదు, కానీ తీసుకొని వస్తారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తారు ఇలాంటి ఫోన్స్ తీసుకొని వచ్చి. ఇంకా రియల్మీ నుంచి రియల్మీ నార్జో 90 సిరీస్ కానీ ఈ 15,000 రూపాయల మార్కెట్ ని చెత్త చేసేసారనమాట మొబైల్ బ్రాండ్స్ అనేవి. ఈ ఫోన్స్ కొంచెం దూరంగా ఉంటే మీ మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతాయి. ఇప్పుడు మనం 15,000 రూపాయల్లో ఏ ఫోన్ కొనాలో చూద్దాం. పోకో M7 Pro. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఈ మీడియాటెక్ 6300 ప్రాసెసర్ కన్నా ఈ మీడియాటెక్ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే కొంచెం మంచి ప్రాసెసర్ అనమాట. ఆ ప్రైస్ లో 15,000 రూపాయల లోపు 6.67 ఇంచ్ GOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లే లో. ఇది ఫుల్ HD రెజల్యూషన్ లో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ సెన్సార్ తో వస్తుంది. LYT700 సెన్సార్ తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5110 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో అడిషనల్ గా డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ ఫోన్ కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. 13,500 రూపాయలకైతే ఈ ఫోన్ వస్తుంది. నేను వీడియో చేసే టైంకి మంచి డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే 15,000 రూపాయలకి. మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి ఆ ప్రైస్ కి. అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. ఇంకా ఏం కావాలి? 15,000 రూపాయలకి ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. పోకో M7 Pro. కాకపోతే కొంచెం ఓల్డ్ ఫోన్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ మీరు పెట్టే డబ్బులకైతే చాలా మంచి ఫోన్ అవుతుంది ఇది. మీ దగ్గర ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే 14,000 రూపాయలకి ఇక్కడ మీకు ఐక్యూ Z10X ఏదో వస్తుంది. 14,000 రూపాయలకి లేదా 13,000 రూపాయలకి వస్తే చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్ లో మీడియాటెక్ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ IPS LCD ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లాష్ ఛార్జింగ్ అయితే. ఒకవేళ మీ దగ్గర 14,200 నుంచి 14,500 రూపాయలు ఉంటే ఐక్యూ Z10X తీసుకోండి. నేను ముందే చెప్తున్నాను, ఒకవేళ 16,000 కన్నా ఎక్కువ ఉంటే ఈ ఫోన్ స్కిప్ చేయండి. 14,000 లోపు వస్తే చాలా మంచి ఆప్షన్ అనమాట ఐక్యూ Z10X. 15,000 రూపాయల లోపు చాలా మంది ఒక శాంసంగ్ ఫోన్ కోసం చూస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ లేదా మీ తాతయ్యకు అమ్మమ్మకి ఎవరికైనా ఒక మంచి ఫోన్ కొనియాలనుకుంటే శాంసంగ్ బ్రాండ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. శాంసంగ్ M17 5G ఫోన్ వస్తుంది 15,000 రూపాయలకి. ఈ ఫోన్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ నేను వీడియో చేసే టైంకి 13,000 అయితే ఉంది. Exynos 1330 ప్రాసెసర్ తో వస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేలో. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్. బాక్స్ లో మాత్రం ఛార్జర్ అయితే ఇవ్వరు, మీరు మళ్ళీ సపరేట్ గా ఛార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది. ఛార్జర్ కాస్ట్ వచ్చేసరికి 1,500 రూపాయలు అయితే ఉంటుంది. ఓవరాల్ గా 15,000 రూపాయల లోపు మీ ఇంట్లో వాళ్ళకైతే ఈ ఫోన్ కొనివ్వడానికి చాలా మంచి ఆప్షన్ శాంసంగ్ M17. 14,500 రూపాయలకి మోటో G57 పవర్ వస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ IPS LCD ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్. ఒకవేళ మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ తో ఫోన్ కావాలి, మిగతా ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే 15,000 రూపాయల్లో ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ ఫోన్ లో మీకు అయితే దొరుకుతుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అలాగే మంచి బ్యాటరీ కోసం అయితే మోటో G57 పవర్
కవర్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని మీకు ఇంచుమించు 13,000 నుంచి 14,000 రూపాయల లోపు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఫోన్ ఏమో 12,000కి వస్తుంది. మీ దగ్గర ఎక్కువ లేవు డబ్బులు, 12,000 రూపాయలే ఉన్నాయంటే ఇక్కడ పోకో M7 ప్లస్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 6.9 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది IPS LCD ప్యానల్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గర 12,000 రూపాయలు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు లేవు అనుకుంటే పోకో M7 ప్లస్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ లో మీకు డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. మల్టీమీడియా యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏమైనా చూడాలనుకుంటే మీకు కొంచెం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి 12,000కి అయితే పోకో M7 ప్లస్ మంచి ఆప్షన్ అవుతుంది. మీరు ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే 15,000 రూపాయలు ఇవే మీకు కొంచెం బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో అయితే మీరు ఎంత వెతికినా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో వీటికి మించిన బెస్ట్ ఆప్షన్స్ అయితే మీకు దొరకవు. ఒకవేళ మీరు కొనే థాట్ లో ఉండి ఈ ఫోన్స్ మాత్రమే కొనండి, నా మాట విని. ఎందుకంటే మీ మనీ వేస్ట్ చేసుకోకండి మీరు చెత్త ఫోన్స్ కొనేసి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు ఏ ఫోన్ కొనాలి ఏంటి అనేది. అలాగే ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేశాం కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ మాలో చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి, మీకు ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో అయితే. అవి ఒకసారి చూడండి, మీకు ఒకసారి నచ్చితే మాత్రం మన కాంటెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఒక యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ బాయ్.